గురుగారు, ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ. దశమంలో కేతువు, 4లో బుధ, శుక్రులు. వ్యాపార లాభాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార రీత్యా అభివృద్ధిని సాధిస్తారు. మంచి విశేషమైన విస్తరణ ఉన్నది. వ్యాపారంలో పట్టు బిగిస్తారు. తోటి వ్యాపారస్తుల్లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అపారమైన బుద్ధి బలం సొంతమవుతుంది. అవసరాలకు తగ్గట్టుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. అదేవిధంగా విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోండి. అందుకు అవసరమైన నిరంతర సాధన సఫలీకృతమవుతుంది. అవసరాలకు మించిన ఖర్చులుండే అవకాశం ఉంది. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించాలి. రుణ సమస్యలకి అవకాశం కల్పించకుండా జాగ్రత్తలు తీసుకోండి. దైవ బలంతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగంలో సమయానుకూలంగా పనులు పూర్తి చేయడం ద్వారా వచ్చే చెడు తగ్గుతుంది. అధికారుల నుండి ఇబ్బందులు ఎదురుకాకుండా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి. అపార్థాలకు తావు లేకుండా సూటిగా సున్నితంగా సమాధానాలు ఇవ్వండి. దీనికి వెనకడుగు వేయొద్దు. మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. ఏ స్తోత్రాన్ని ఈ రాశి వారు పఠించాలి? ధనుస్సు రాశి వారు ఇష్టదేవతా స్మరణ చేయటం మంచిది. ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? అష్టమంలో కుజచంద్రులు ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మరియు దుర్గామాతని దర్శించండి. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? కందులు కొద్దిగా దానం చేయండి.